సంతోషించాలని నా తండ్రి ఈ బాప్తిస్తాన్ని మీరు నా తండ్రి ఆ కడవరకు కూడా స్థిరముగా ఉంచి ఆమెను ఆ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. పేరు మా జయమ్మ గారు, ప్రభు యొక్క రక్షణ భాగ్యంలోనికి రావడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా? మరి ఇందులో ఎవరి బలవంతం గాని ప్రమేయములు గాని లేదు కదా. పొందుకున్న రక్షణను కడవరకు, ప్రభు రాకడ వరకు, మన పోకడ వరకు స్థిరముగా మరి నమ్మిక ఇచ్చి ప్రభు సాక్షిగా నిలబడతావా? మరి ఈ మందిరమును విడిచిపెట్టకుండా ఈ మందిరంలోనే మరి నీవు ప్రభు యొక్క మరి కృపలో దయలో వర్ధిల్లడానికి ఒక స్థిర నిశ్చయత చేసుకుని వేరొక మందిరములకు వెళ్లకుండా మరి ఈ మందిర సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు నువ్వు ఉంటావా? కనుక సహోదరి జయమ్మ గారు తీర్మానం చేసుకుని ఉన్నారు కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మరి మీకు బాప్తిసం ఇవ్వడానికి దైవజనులము సంకల్పి కూర్చున్నాం. హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. సాగర్ గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. శ్రేష్టమైనటువంటి మధ్యాహ్న కాలపు వేళలో తండ్రి నాయన ఈ సమయంలోనైనా సహోదరి ప్రభా జన్మ గారిని బట్టి ఆయన వందనాలు తెలియజేస్తున్నాం. ఆ రక్షణ బట్టి ప్రభా, రక్షణ కొరకై ఆయన పరలోకములో తండ్రి నాయన దేవదూతలతో పాటు మీరు కూడా ఆయన సంతోషిస్తున్నటువంటి శుభదినాన ప్రభా ఆమెకి ఇచ్చినటువంటి ఈ రక్షణ బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. తన జీవితాంతం వరకు రక్షణ వాక్యమును ప్రభా తండ్రి చేత పట్టుకుని ప్రభా జీవించినంత కాలం ప్రభా మీరు నమ్మకమైనటువంటి అవసరాలు ప్రభా తను సంఘంలో సమాజంలో తండ్రి కుటుంబంలో జీవించిన తండ్రి ఇందుకు సాగిపోయినటువంటి చక్కనటువంటి సాక్ష్యం పొందుకొని రాకడ వరకు ప్రభా అక్కడ నమ్మకం ముందు సాగిపోయిన బాగా తెచ్చమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము. భాగ్యంలోనికి రావడానికి మనస్ఫూర్తిగా నీవు ఇష్టపడుతున్నావా? ఇందులో ఎవరి ప్రమేయం కానీ ఎవరి యొక్క బలవంతం కానీ లేదు కదా. మరి నీ మరణ పర్యంతం వరకు, ప్రభు రాకడ పర్యంతం వరకు సాక్షిగా నిలబడతావా? మరి ఈ మందిరాన్ని సంఘమును వదిలిపెట్టకుండా ఈ సహవాసంలోనే నువ్వు కొనసాగడానికి మందిర అభివృద్ధి కొరకు మరి నీవు ప్రయాసపడడానికి తీర్మానించుకున్నావా? కనుక సహోదరి మరి ఆ రీతిగా రిప్కా తీర్మానం చేసి ఉన్నది కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నేను బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను. కూర్చో కూర్చో. హల్లెలూయా. పాట పాడు. వేలాదినంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, ప్రేమ స్వరూపి నమ్మదైన వాడా నీకు స్తోత్రం చెల్లిస్తుంటండి.
ఈ శుభదిన ముందు నా తండ్రి ప్రభువా, నిన్ను నమ్మి నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించి సంఘం ఎదుట, సేవకుల సమక్షంలో, అందరి ఎదుట వారు నమ్మి బాప్తిస్మం పొందుకున్న ఈ బిడ్డల్ని మీరు కడ వరకు మీరు కాపాడుదురుగాక. నిత్యమైన సంకల్పం వారి పట్ల మీరు నెరవేర్చండి ప్రభువా. ఈ లోకంలో అతని శోధనలు ఎదిరించే కృపను అనుగ్రహించండి. పాపం పైన, లోకం పైన, సమస్తమైన జీవనం గురించి కృపలో వర్ధిలింప చేసి నడిపించమని వేడుకుంటూ వారిని కృపలో ఎత్తిపట్టి నిందించడం అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నేను మారాలని, నీలోనే నేను వెలగాలని, నీ వలనే నేను మారాలని, పరిశుద్ధాత్మాభిషేకముతో ఏడే రక్షణ దినం. ఆ దేవుడు ఆమెకు అవకాశం ఇచ్చాడు. ఈ వయసు వరకు కాచి కాపాడి రక్షణ భాగ్యంలోనికి రావడానికి కృప చూపాడు కనుక మరి దైవజనురాలి మరి ప్రార్థనా పూర్వకంగా మరి అచ్చమ్మకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వడానికి సిద్ధపడుతున్నామా. అచ్చమ్మ గారు, ఇందులో ఎవరి ప్రేమేమి లేదు కదా, ఎవరి బలవంతం లేదు కదా, మరి ప్రభు కొరకు సాక్షిగా నిలబడతావా? మరి నీ పాత మనసంతా కూడా మార్చుకొని నూతన మనస్సు, నూతన హృదయం, నూతన తలంపులు కలిగి ప్రభు యొక్క రాకడ వరకు సాక్షిగా నిలబడతావా? మరి ఈ సంఘమును వదిలిపెట్టి పోకూడదు. ఈ సంఘంలోనే కనిపెట్టుకొని ఉండాలి. ఉండగలవా? కాబట్టి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మరి సహోదరి అచ్చమ్మ గారికి బాప్తిసం ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాం. మరి దేవుడు ఆమెను ఆశీర్వదించి దీవించదు కాదు. కూర్చోం అలాగే ముక్కు ఒక 2 ఏళ్ళతో ముక్కు మూసుకో. ఈ ఏళ్ళతో ఈ ఏళ్ళతో అట్టగా ఇటు పెట్టి దండం పెట్టు. 2 ఏళ్ళు కూర్చో. హల్లెలూయా. నిన్ను రక్షించువాడు ఆయనే, మరి ధరణిలో ఎవరు లేరుగా, నిన్ను రక్షించువాడే నిజముగా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అచ్చమ్మ గారిని నామకరణాన్ని ఎలిజబెత్ అమ్మగా నామకరణం చేస్తూ మరి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ప్రభు పాదములకు సమర్పణ చేస్తుంది. ఇప్పటి నుంచి అచ్చమ్మ అని పిలవద్దు, ఎలిజబెత్ అమ్మ అని పిలవద్దు. విగ్రహం గారు వెళ్ళి ఒక 10 నిమిషాల టైం రక్షణ సువార్త నీకు చెప్పాలి అన్నప్పుడు, ఇప్పుడు నాకు సమయం లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పింది. అయితే ఆయన వేదనతో బయటకు వచ్చాడు. 10 నిమిషాల్లోనే ఆమె బయటికి వెళ్ళింది. వార్త వచ్చింది, యాక్సిడెంట్లో ఆమె మరణించింది అని. సంపన్నురాలు, ప్రతిష్ట కలిగినటువంటిది, డబ్బు కలిగినటువంటిది, పేరు ప్రతిష్టలున్నాయి, అందచందాలున్నాయి. రక్షకుని పొందుకోలేక దగ్గరికి దేవుడు వచ్చి దైవదాసుని పంపించి అవకాశం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. కనుక దైవజనులుగా ప్రకటన చేస్తూ ఉన్నాం. నీళ్లు ఉన్నవి, దైవజనులు ఉన్నారు, సంఘము ఉన్నది. ఎవరైనా ప్రేరేపణ కలిగి వచ్చినట్లయితే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. బాప్తిస్మానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఆహ్వానిస్తూ ఉన్నాం. మరొకసారి తెలియజేస్తున్నాము. నీళ్లు ఉన్నవి, దైవజనులు ఉన్నారు, సంఘమంతా ఉన్నవి. ఇదే అనుకూల సమయం. ఎవరైనా ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలోనికి, దేవుని యొక్క రక్షణ భాగ్యంలోనికి రావాలని ఆశ కలిగిన వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మూడవసారి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నీళ్లు ఉన్నవి, దైవజనులు ఉన్నారు, సంఘమంతా ఉన్నది. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం.
కనుక దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎవరైనా ఆశ కలిగిన వారు ఉన్నట్లయితే రావాల్సిందిగా కోరుతున్నాను. చివరి ప్రార్థన దైవజనులు చేస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ రోజున నాయన వైభవంగా ఒక పండగ దినంగా మీరు జరిగించారు. ఈ ప్రత్యేక కూడికను అందుకు స్తోత్రాలు. దైవజనుల్ని దూర ప్రాంతం నుంచి క్షేమంగా నడిపించి ఇక్కడ అనేక మందిని ప్రభువా నీ ఎలుగులోకి నడిపించడానికి బాప్తిస్మల కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేసిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభువా. ఈ రోజున 5 బాప్తిస్మలు తీసుకుని చీకటిని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, వారి పాత జీవితాన్ని పాతిపెట్టి ప్రభు నూతనంగా జన్మించే భాగ్యం కలగచేశారు. అందుబట్టి స్తోత్రం. ఇది మొదలుకొని వారి ఆత్మీయ జీవితంలో ఆయన ఎప్పుడు వర్ధిల్లుతూ ఇదిగో ప్రభువును వచ్చేంత వరకు ఎదురు చూసేవారిగా, ఎక్కడ సాక్ష్యాన్ని కోల్పోకుండా, పరిశుద్ధతను కోల్పోకుండా, పరిశుద్ధతకు భంగం కలిగించి ఏదైనా ప్రభు దాన్ని ఎదిరించి నిలబడి సంఘంలో ప్రభు వాళ్ళు మూల స్తంభాలు నిలబడడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. మరి ఇంత కార్యక్రమాన్ని ప్రభు ఇవి నడిపించి బాప్తిస్మల కార్యక్రమం ఇచ్చిన మరి జకరయ్య బాబు గారి పాస్టర్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇంకా నిండారుగా అభిషేకించి అనేక రాష్ట్రాల్లో మీరు వాడుకోమని వేడుకుంటున్నాం తల్లి. స్తోత్రాలు. అనేక సంఘాలనైనా భారభరితంగా పరిచయం చేసే వ్యక్తిగా మీరు వాడుకోమని వేడుకుంటున్నాం తల్లి. స్తోత్రాలు. ఇక్కడ కూడి వచ్చిన దైవజనులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మేమందరము ఒకే గురి, ఒకే లక్ష్యము, ఈ రాజ్యంలో అనేకమైన ఆత్మను చేర్చేవారిగా మమ్మల్ని ఆయన ఒక సాధనంగా వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలు. అందరిని ఆయన పేరు పేరు దీవించి ఆశీర్వదించమని, దైవజనులైనా ఇంకా ముందున్న కార్యక్రమాన్ని కొనసాగించి వారి ప్రభా మరి తిరిగి వెళ్తుండగా ప్రయాణంలో మీరు తోడు నుండి నడిపించమని, ఇక్కడ ఈ ప్రార్థనకి హాజరైన ప్రతి ఒక్క కుటుంబాన్ని నన్ను పేరు పేరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుడి ప్రేమలో, రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అన్యోన్య సహవాసం, బాప్తిస్మం తీసుకున్న బిడ్డలకు, ఇచ్చిన దైవజనులకు, సహకరించిన దైవజనులకు, సంఘములకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించండి గాక. హల్లెలూయా. బాప్తిస్మం తీసుకున్న వారు సిద్ధపడి దేవుని సన్నిధిలోనికి వచ్చినట్లయితే ప్రత్యేక అభిషేక ప్రార్థన చేయబడుతుంది. త్వరగా సిద్ధపడి బాప్తిసం తీసుకున్న ఈ దినం బాప్తిసం తీసుకున్న వారు దేవుని సన్నిధిలోకి త్వరగా రావాలని కోరుతున్నాను.